అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వు నా సొంతం. 12వ భాగం. రచయిత హారిక గారు. శశికి చాలా కోపం వస్తుంది. ఇంకా మా ఇద్దరి మధ్య పూర్తిగా అన్నీ ముగిసిపోయినట్లయినా ఇలా జరగడానికి వీల్లేదు. బలవంతంగా అయినా సోనియాని నా సొంతం చేసుకొని తీరుతాను అని పెద్దగా అరుస్తూ తన చుట్టుపక్కల ఉన్న వస్తువులను కోపంగా విసిరికొడతాడు. ఇప్పుడు తనపై ఉన్న ఇష్టమే కాదు, వాడిపై ఉన్న కోపం కూడా ఈ విషయం వల్ల నేను తీర్చుకోవాలి. సోనియాని అంతగా ఇష్టపడుతున్నాడంటే వాడికి ఖచ్చితంగా నేను తనని దక్కనివ్వను అని అనుకుంటూ ఉంటాడు శశి. ఇదంతా గమనిస్తున్న విరూప శశిని ఆపడానికి ప్రయత్నించాలనుకుంటుంది. ఆ తర్వాత అతను ఎలా ప్రవర్తిస్తాడో గుర్తొచ్చి భయం వేసి అంతే ఆగిపోతుంది. అయితే శశి ఎవరినో ఇష్టపడుతున్నాడని మాత్రం విరూపకు అర్థమవుతుంది. అంతలా ఎవరినో ఇష్టపడేవాడైతే నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చి ఇంతలా కష్టపెడుతున్నాడు అని తన మనసులో అనుకుంటుంది. కానీ బయటకు మాత్రం చెప్పలేదు. ఎందుకంటే తనకి చచ్చేంత భయం కాబట్టి. శశి అంటే తనని కాపాడాడు అని కృతజ్ఞతతో చాలా ఇష్టం పెంచుకుంది. మొదట్లో ఉండంగా ఉండంగా అతను తన పట్ల ప్రవర్తించే తీరును బట్టి ఆ ఇష్టాన్ని భయంగా మార్చేసుకుంది విరూప. ఇలా కోపంలో ఉన్న శశికి దూరంగా ఉండి భయంగా చూస్తూ ఉన్న విరూప శశికి కనిపించి వేగంగా విరూప దగ్గరికి వెళ్ళాడు. అతని కోపం వచ్చినా, బాధ వచ్చినా కూడా, ఆనందం వచ్చినా ఎప్పటినుంచో విరూపపై చూపించడం అలవాటు చేసుకున్న శశికి ఇప్పుడు కూడా అదే చేయాలనిపించింది. అసలు విరూపాన్ని చూసిన వెంటనే ఏదో తన కోపానికి పంచింగ్ బ్యాగ్ దొరికినట్లుగా వేగంగా తన వైపు వెళ్ళాడు. అయితే అలా తన దగ్గరికి వెళ్తున్నప్పుడు తన కళ్ళల్లో భయం వచ్చి తనని ఏం చేస్తాడో అన్నట్లు తను చూస్తున్న చూపు ఒక విధమైన ఫీలింగ్‌ని తెప్పించింది శశికి. వేగంగా వెళ్ళినవాడు దగ్గరగా వెళ్ళి ఆగిపోతాడు. అంత దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఎందుకో తెలియదు విరూపాన్ని చూసినప్పుడు తనకి విరూపాలు సోనియానే కనిపిస్తుంది. అప్పటి వరకు కోపంగా తన వైపు వచ్చిన శశి ఒక క్షణం తన కోపాన్ని తన ముఖం నుండి తీసివేసినట్లుగా ఫేస్‌ని మార్చేశాడు. ఒక్క నిమిషం విరూపాకు అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే ఇంకా కోపం తెచ్చుకునేవాడు. ఇప్పుడేంటి ఇలా కోపం లేకుండా ఇంత ప్రేమగా చూస్తున్నాడు అనుకుంటుంది. చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు కాబట్టి విరూపాకి దగ్గరగా వెళ్ళినప్పుడు తనకు తెలియకుండానే విరూపాలో సోనియాని చూస్తాడు. అలా చూసిన వెంటనే గట్టిగా హగ్ చేసుకుంటాడు. నేనంతా నీకోసమే చేశాను. ఏదీ కావాలని చేయలేదు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అంటాడు. అలా మాట్లాడుతున్న శశిని చూసి విరూపకు ఒక క్షణం ఏం అర్థం కాలేదు. షాక్‌లో ఉండిపోయింది. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు అని బ్రతిమలాడుతూ అలా తన కౌగిలిలో నుంచి తీసి ముఖం చూసిన వెంటనే మళ్ళీ విరూప కనిపిస్తుంది. ఒక్కసారిగా విరూపాన్ని దూరంగా నెట్టేస్తాడు. అసలు నాకేమైందని తల పట్టుకుంటాడు. ఎందుకు నేను సోనియా పిచ్చితో పడిపోయాను అని అంటూ మళ్ళీ పక్కనే ఉన్న వస్తువుని తీసి విసిరేస్తాడు. అస్ అసలు శశి ఈ ప్రవర్తన చూసి చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడేంటి అని అనుకుంటుంది. కొంపదీసి ఆమెను నాలో చూసుకొని అలా నాతో మాట్లాడాడా అని అర్థం చేసుకున్న విరూప ఆ అమ్మాయి వల్ల శశి పిచ్చివాడవుతాడని మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉండడం తనకే ప్రమాదం అని అక్కడి నుంచి బయటనికి వెంటనే వచ్చేస్తుంది. అలా తను బయటకు వెళ్ళిన వెంటనే తలుపు గట్టిగా వేస్తాడు. ఇంకా లోపల ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఇలా ఉండగా సమయం ఉదయం 5 గంటలవుతుంది. అయితే అప్పుడే హాస్పిటల్ నుంచి సోనియాకి కాలొస్తుంది. నిద్రలో ఉన్న సోనియా హాస్పిటల్ నుంచి వచ్చిన ఆ కాల్‌ని చూసిన వెంటనే కంగారుగా కాల్‌ని లిఫ్ట్ చేస్తుంది. మీ నాన్నగారి ఆపరేషన్ అయిపోయింది. అది కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. అయితే ఆయన ఇప్పుడు చాలా బాగున్నారు. రేపు మధ్యాహ్నంలోపు ఆయనకి స్పృహ వచ్చేస్తుంది. ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని డాక్టర్స్ చెప్పారు. అందుకే మీకు కాల్ చేశానని అంటూ అక్కడి నర్స్ చెప్తుంది. సోనియాకి చాలా సంతోషంగా ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తుంది. వీర నిద్రపోతూ ఉంటాడు. ఆ ఆనందంలో వీర జుట్టు నిమురుతూ అతని తలపై ముద్దు పెడుతుంది. నువ్వు నా జీవితంలో లేకపోతే ఇప్పుడు నాన్న నేను దక్కించుకునేదాన్నే కాదు. అసలు ఆయన బ్రతికేవాడో కాదో కూడా తెలియదని మనసులో అనుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. వీర డ్రింక్ చేశాడు కాబట్టి కొద్దిగా మత్తుగా ఉండటం వల్ల అతను ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. సోనియా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేలోపు ఉదయం 7 గంటలవుతుంది. అలా తను వెళ్ళబోయే ముందు వీర దగ్గరగా వచ్చి అతని నుదుటిపై ముద్దు పెట్టి ఏదో చిన్న పేపర్‌పై రాసి అతని బెడ్ పక్కన ఉన్న టేబుల్‌పై పెట్టి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అంతేకాకుండా నిన్న నైట్ తన కారు వేసుకొని వచ్చింది కాబట్టి అది వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సోనియా డైరెక్ట్‌గా వాళ్ళ నాన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ నాన్న ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు ఐసీయూలో ఉన్నారు. ఆయనను అలా చూసిన వెంటనే సోనియా కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. ఖచ్చితంగా మీకు బాగా అవుతుంది నాన్న. త్వరలోనే మీరు నాతో చక్కగా మాట్లాడతారని మనసులో అనుకుంటూ, అలాగే చూస్తూ ఆ రూమ్ బయట ఉంటుంది. అయితే అప్పుడే వాళ్ళ అమ్మ, నానమ్మ తన దగ్గరికొస్తారు. "ఎక్కడికి వెళ్తావు అమ్మా? అంతా ఓకే కదా?" అని అడుగుతారు. ఎందుకంటే తనొక సీక్రెట్ ఏజెంట్ అని వాళ్ళకి చెప్పింది కాబట్టి, మీటింగ్ కోసం వెళ్ళానని చెప్పింది. ఆ విషయం మీదే తను తిరుగుతోందని వాళ్ళు అనుకోని,
అలా అడుగుతారు. అయితే సోనియా అంతా మంచిగానే ఉందమ్మా. మీరేం కంగారు పడకండి. ఇంతకీ మీరసలు ఏమైనా తిన్నారా లేదా? అని అడుగుతుంది. వాళ్ళేమీ మాట్లాడరు. సరే ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నేనొచ్చాను కదా! నేనన్నీ చూసుకుంటాను. మీరు ఫ్రెష్ అయ్యి ఏదైనా తినేసి మెల్లిగా రండి. ఆలోపు నాన్నకు స్పృహ వస్తుంది. సరేనా అని సోనియా అంటుంది. నాన్నని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళాలమ్మా అని వాళ్ళ అమ్మ అన్నా కూడా ఒప్పుకోకుండా పంపించేస్తుంది. ఇంకా అలా ఎదురు చూస్తూ కూర్చుంటుంది. వాళ్ళ నాన్న కళ్ళు తెరిచి చూసి సమయం కోసం అక్కడ వీరాకి అప్పుడే మెల్లగా మెలకువ వస్తుంది. తన చేతిని బెడ్‌పై పెట్టి చూస్తాడు. అయితే నిద్రలో ఉన్న తనకు సోనియా పక్కనే ఉన్నట్లు అనిపించలేదు. వెంటనే కళ్ళు తెరుస్తాడు. సోనియా లేదు. వెంటనే లేస్తాడు. లేచి గది మొత్తం కూడా చూస్తాడు. ఉండదు. వాష్‌రూమ్‌లో చూస్తాడు. అక్కడ కూడా సోనియా ఉండదు. అలా వచ్చి బెడ్‌పై కూర్చొని ఫోన్ని పట్టుకుపోతాడు. తనకి కాల్ చేయాలని అనుకుంటూ ఉండగా పక్కనే ఏదో పేపర్‌పై రాసుకుంటుంది. అదేంటా అని చూస్తే ప్రశాంతంగా నిద్రపోతున్న నిన్ను లేపాలంటే నాకసలు మనసవ్వలేదు. అందుకే నేను వెళ్తున్నాను. నాన్న ఆపరేషన్ అయిపోయిందంట. ఆయన్ని చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. లేచి ఫ్రెష్ అవ్వు. ఈవినింగ్ కలుద్దామని ఉంది. అది చదివిన వీర ఒకసారిగా నవ్వుకుంటాడు. తనిలా రాయడం చాలా బావుంది. సరే అని లేచి అలా ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకొని తన సీసీ కెమెరాలో ఉన్న రూమ్‌లోకి వెళ్తాడు. ఎందుకంటే తనకి ఇప్పుడొక తుంటరి పని చేయాలనిపిస్తోంది. లేచిన దగ్గర నుంచి అది చెయ్యాలని తన మనసు లాగుతోంది. ఇంకలా కాఫీ తాగుతూ సీసీ కెమెరాలు చూసే కంట్రోల్ రూమ్‌లో ఆ టీవీల ముందు కూర్చుంటాడు. అయితే నిన్న రాత్రి తనకు మొబైల్‌కు సోనియా వచ్చిన దగ్గర నుండి పెట్టుకొని చూస్తాడు. అదంతా చూస్తుంటే వీరాకి మామూలుగా లేదు. ఏదో సినిమాలో రొమాంటిక్ సీన్స్ చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. సీసీ కెమెరాలో మాటలు వినపడకపోయినా కూడా రాత్రి జరిగింది మొత్తం కూడా తనకు గుర్తున్నాయి కాబట్టి అక్కడ జరిగింది ప్లే అవుతూ ఉంటాయి. మాటలు తన మైండ్‌లో ప్లే అవుతూ ఉన్నాయి. మొదట సోనియా దగ్గర తనని తాను కంట్రోల్ చేసుకోలేక దగ్గరగా తనని లాక్కోవడం, తడిచిన తన షర్ట్‌ని పదే పదే చూడడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి కలయిక ఇదంతా చూస్తూ ఉంటే మళ్ళీ వీరాకి పిచ్చెక్కిపోతుంది. అక్కడ నిన్న జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడు వీర లోపల పుట్టిన ఫీలింగ్, తన శరీరానికి కలిగిన సుఖం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా గుర్తొచ్చాయి. వెంటనే వెళ్లి సోనియాని కలవాలనిపిస్తోంది. సోనియా తనని దూరం పెట్టినప్పుడు చాలా బాధేసింది. అయితే ఇలాంటి రోజు కోసమే తన దగ్గర 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. అవన్నీ చూసిన వెంటనే సిగ్గు, అలాగే మళ్ళీ సోనియాని చూడాలి అన్న ఆత్రం ఇవన్నీ కలగలిపి తనలో ఫీలింగ్స్ బాగా పెరిగేలా చేశాయి. ఇక వెంటనే వీరా వెళ్లి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతాడు. అంతలోపే తన అసిస్టెంట్ అక్కడికొస్తాడు. కానీ లోపలికి రాడు. బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ ఫార్మ్ హౌస్ లోపలికి ఎవరు వెళ్లరు. కేవలం మనసు బాగోన్నప్పుడు వీరా మాత్రమే అక్కడికి వెళ్తాడు. అయితే వీరా బయటికొచ్చిన వెంటనే సార్ మనకిప్పుడు ఒక మీటింగ్ ఉంది. దాన్ని అటెండ్ అవ్వాలి. త్వరగా ఆఫీస్‌కెళ్దాం పదండి అని అతనంటాడు. వీరాకిప్పుడు అర్జెంట్‌గా సోనియాని కలవాలని, చూడాలని అనిపిస్తోంది. కానీ మళ్ళీ ఇంపార్టెంట్ మీటింగ్ ఏం చేయాలని ఆలోచిస్తాడు. వెంటనే సరే మీటింగ్ ఒక 2 అవర్స్ ఉంటుంది గదా! ఆ తర్వాత తన దగ్గరికి వెళ్దాం అని వెంటనే ఆఫీస్‌కి బయలుదేరతాడు. ఇదంతా ఇలా ఉండగా అక్కడ శశి రాత్రంతా పిచ్చివాళ్ళ బిహేవ్ చేసి ఒక్కడే తన గదికి వెళ్లి తలుపులు వేసుకొని ఉన్నాడు. అతను గదిలో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. అయితే ఉదయం చాలా పొద్దు గడిచిపోయిన తర్వాత అంటే దాదాపు 11 గంటలకు వస్తాడు బయటకు. ఆయన పనివాళ్ళు అలాగే తన కింద పనిచేసే బాడీగార్డ్స్ వీళ్ళంతా కూడా శశి రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ పని అయినా కూడా శశి చెప్తేనే ఆ రోజు జరుగుతుంది. అలాంటిది అతను వెళ్ళి అలా ఉంటే ఎవరు ఏమీ చేయకుండా కేవలం అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే శశి ఈ రూమ్ నుంచి బయటకొచ్చేటప్పుడు మంచిగా రెడీ అవుతాడు. అలాగే ముఖంలో బాధ కానీ, సంతోషం గానీ ఉండదు. చాలా కోపం ఉంటుంది. అతన్నలా చూసిన వాళ్ళకు చాలా భయమేస్తుంది. అయితే శశి ఏదో చెయ్యాలని అయితే నిర్ణయించుకున్నాడని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంక శశి వెళ్తే తన పని వాళ్ళు కూడా బయలుదేరుతారు. అయితే శశి వెళ్ళిపోయిన తర్వాత విరూప తన గదికి వెళ్తుంది. గది మొత్తం చిందరవందరగా వస్తువులన్నీ పగలగొట్టి పడేసి ఉంటాయి. అందులో ఉన్న పెద్ద అద్దం కూడా ముక్కలైపోయి ఉంటుంది. రక్తం కూడా ఉంటుంది. దీన్ని బట్టి తను అర్థం చేసుకోగలుగుతుంది. రాత్రంతా శశి ఆ గదిలో ఎంతలా విధ్వంసం సృష్టించాడు అని. ఎందుకు అంత పిచ్చి? అసలు తను ఎవరు అని విరూప ఆలోచిస్తూ ఉంటుంది. శశి డైరెక్ట్‌గా హాస్పిటల్ దగ్గరికే వెళ్తాడు. వీర తన మీటింగ్ ముగించుకొని ఎప్పుడెప్పుడు సోనియా దగ్గరికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటాడు. శశి ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఎవరికీ తెలియదు. అయితే ఈలోపు సోనియాకి కాలొస్తుంది. తన ఆఫీస్ నుంచి తను నిన్న అన్ని విషయాలు చెప్పింది కానీ, అసలైన వ్యక్తి ఇంకా దొరకలేదని చెప్పిందయితే, అతని గురించి తెలుసుకోవడానికి ఆఫీస్ వాళ్ళు రమ్మని చెప్తారు. ఇక్కడ వాళ్ళ నాన్నని అలా వదిలేసి వెళ్ళాలంటే, తనకి చాలా బాధగా అనిపిస్తుంది. నాన్న గురించి ఆఫీస్‌లో చెప్దామంటే, అక్కడ ముందే ఒక నిబంధన ఉంది. ఫ్యామిలీ అలాగే బంధాలు, బంధుత్వాలు మన పనికి అస్సలు అడ్డు రాకూడదు. మీరు ఒక్క బంధం కోసం ఆగిపోతే ఇక్కడ
ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన వాళ్ళమే అవుతామని చెప్పారు కాబట్టి ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పడానికి లేదు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతుంది. నాన్న స్పృహలోకొచ్చేసరికి నేను నా పని ముగించుకొని తిరిగి రావచ్చు అని అనుకుంటుంది తనలో తనే. మీటింగ్‌లో ఉన్న వీరాకి ఈ విషయం చెప్దాము అంటే అతని కాల్ లిఫ్ట్ చేయడు. కాబట్టి అతడికి ఒక మెసేజ్ సెండ్ చేస్తుంది. నేను ఒక పని మీద వెళ్తున్నానని. అయితే అసలు అతను ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. పారిపోయాడా? లేకపోతే తన కింద పనిచేసే వాళ్ళు చనిపోయారని అతను కూడా సూసైడ్ చేసుకున్నారు. ఇవన్నీ తెలియాలి అంటే ముందు తన ఆఫీస్‌కి వెళ్లి ఆ తర్వాత అతని గురించి గాలించాలి. అయితే ఇప్పుడు హాస్పిటల్‌లో ఎవరూ లేరు. శశి మాత్రమే అక్కడికి వెళ్తాడు. శశి అక్కడ సోనియా ఉంటుందనుకుంటాడు. కానీ తను వెళ్ళేసరికి సోనియా అక్కడ ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారని, ఇప్పుడే వెళ్ళిపోయారని చెప్తారు. ఇంక తన మనుషులకి చెప్తాడు. తనెక్కడ ఉన్నా కానీ మీరు తనని అనుసరిస్తూ ఉండండి. ఎప్పుడైతే తను ఒంటరిగా దొరుకుతుందో వెంటనే ఎవరికీ కనిపించకుండా తనని ఇంటికి తీసుకొచ్చేయండి. ఎప్పటికప్పుడు ఏ విషయం నాకు చెప్తూ ఉండండి అని అన్నీ చెప్తాడు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తన పక్కన ఆ వీరాగాడు ఉన్నప్పుడు మాత్రం తన దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళకండి. వెళ్తే వాడికి చిన్న అనుమానం వచ్చినా కూడా ఖచ్చితంగా వాడి గురించి తెలుసుకుంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండని వాళ్ళని హెచ్చరిస్తాడు. ఇదంతా ఇలా ఉండగా వీర మీటింగ్ ముగించుకొని బయటకొస్తాడు. వెంటనే హాస్పిటల్ వెళ్ళి సోనియాని కలవాలనుకుంటాడు. అయితే సోనియా పెట్టిన మెసేజ్ చూసుకోడు. వెంటనే హాస్పిటల్ బయలుదేరడం వల్ల అతను చాలా త్వరగానే హాస్పిటల్ దగ్గరికొచ్చేస్తాడు. ఎందుకంటే హాస్పిటల్, ఆఫీస్ చాలా దగ్గరగానే ఉంటాయి కాబట్టి. అయితే కేసెసి అక్కడి నుంచి వెళ్ళిపోడు. అక్కడే ఉంటాడు. సోనియా గురించి తన మనుషులతో మాట్లాడుతూ అలా తన మనిషి బయటకు వెళ్ళిన వెంటనే ఐసీయూలో ఉన్న సోనియా ఫాదర్‌ని బయట నుండి చూస్తూ, "నీ వల్ల నాకు సోనియా ఇంకా దూరం అయ్యింది. నా చేతిలో నువ్వు బ్రతకాలా? చావాలా? అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుందని" కోపంగా ఆయన వైపే చూస్తూ అనుకుంటాడు. ఇంతలో వీర అక్కడికి రాగానే వీర దగ్గర పనిచేసే వాళ్ళందరూ బయట ఆగిపోతారు. వీర అలా నడుచుకుంటూ ఆయనను ఉంచిన రూమ్ అతనికి ముందే తెలుసు కాబట్టి డైరెక్ట్‌గా అక్కడికే వచ్చేస్తాడు. అదే సమయంలో శశి కూడా అక్కడే ఉంటాడు. అది కూడా లోపలికి చూస్తూ దూరం నుంచి వీరాకి ఎవరో ఆ రూమ్ బయట నిల్చొని లోపలికి చూస్తున్నట్లుగా కనిపించింది. అది కూడా ఒక అబ్బాయి. అతని బట్టలను బట్టి, అతని హైట్, బాడీని బట్టి ఎవరో గొప్ప వ్యక్తిలానే ఉన్నాడు. వీరా మనసులో ఎవరతను? సోనియా వాళ్ళ నాన్నను ఎందుకలా చూస్తున్నాడు? నాకు తెలిసి సోనియాకు అన్న కానీ, తమ్ముడు కానీ ఎవరూ లేరే అని తన మనసులో అనుకుంటూ అలా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఎవరో వస్తున్న చప్పుడు విన్న శశి వెనక్కి తిరుగుతాడు. వీర అక్కడికి రావడం చూసి ఒక్కసారిగా షాకయి అలాగే నిలబడిపోతాడు. వీర కూడా దగ్గరికి వెళ్ళే కొద్దీ అతను ఎవరో అర్థమవుతూ ఉండగా, అతను కూడా అలాగే చూస్తూ వెళ్తూ ఉంటాడు ముందుకి. ఇంకొంచెం దగ్గరగా వెళ్ళేసరికి అతనెవరో అన్నది వీరాకి క్లియర్‌గా అర్థమైంది. ఇంకా వెంటనే నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు. ఇద్దరూ మౌనం అయిపోయారు. ఒకరిని చూస్తుంటే ఒకరికి చాలా కోపం వస్తుంది. వీడిక్కడ ఎందుకున్నాడని వీర కోపంగా అనుకుంటూ ఉంటాడు. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందని శశి అనుకుంటాడు. వారి కోపం వల్ల చాలా వేడిగా మారిపోయింది. వాళ్ళిద్దరూ చుట్టూ ఉన్న వాతావరణం ఒకరు ఎదురుగా ఒకరు నిలబడి కోపంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ కళ్ళతోనే యుద్ధం చేసుకుంటున్నారు. ఒకరిని చూస్తుంటే ఒకరికి అరికాల నుంచి నన్నెత్తి వరకు సలసలా కాలిపోయేంత కోపం వస్తుంది. సోనియా ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలని తనతో పాటు పనిచేసే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాడు ఆ అమ్మాయిల్ని ఎక్కడికి పంపించాడో తెలుసుకోవాలి. వాళ్ళని ఎలా అయినా సరే వాళ్ళ ఇళ్ళకు చేర్చాలి. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళని తిరిగి వారి కుటుంబాలకి అందించే బాధ్యత మనపైనే ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా పనిచేయాలని అందరూ గట్టిగా అనుకుంటారు. ముందు అతని ఫోన్‌ని ట్రాక్ చేస్తారు. అయితే అతని ఫోన్ సోనియా వాళ్ళు కిడ్నాప్ అయిన రోజు రాత్రి ఒక చోట ఆగిపోతుంది. దానికంటే ముందు ఏం జరిగింది? అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇదంతా కూడా ఏం వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి సోనియా అతని ఫోన్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికే వెళ్తుంది. వెతకడానికి సోనియాతో పాటు తన కింద పనిచేసే వాళ్ళు కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు వెతకడం ప్రారంభిస్తారు. అయితే ఎంతసేపు వెతికినా కూడా సోనియాకి అతని గురించి ఎటువంటి ఆచూకీ కూడా తెలియదు. ఇక్కడ హాస్పిటల్ దగ్గర శశి, వీరాల మధ్య రైలు పోతుంది. అలా వాళ్ళు కళ్ళతోనే కాల్చేసుకున్నట్లు చూసుకుంటూ ఉండగా, అదే సమయానికి అక్కడికి సోనియా వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ వస్తారు. అలా వచ్చిన వెంటనే ఆమె భర్తను ఉంచిన రూమ్ బయట శశిని చూసి ఒక్కసారిగా కొద్దిగా భయపడతారు వాళ్ళు. రావడంతోనే వీరా పక్కన నిల్చున్నారు. తన వల్లే నా భర్తకి ఇలాంటి పరిస్థితి పట్టిందని సోనియా వాళ్ళ అమ్మ వీరాకి వినిపించేలా అంటుంది. వీర కోపం ఇంకా పెరిగిపోతుంది. తన వల్ల ఇలా జరగడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదని వీర అంటాడు. మా సోనియాని ప్రేమించాను. నేను పెళ్లి చేసుకుంటానని వచ్చి మాట్లాడుతూ గొడవ చేయబోతే ఆ ఘర్షణలో
ఆయన్ని అతను గట్టిగా నెట్టాడు. అందుకే ఇలా జరిగిందని సోనియా వాళ్ళ అమ్మ చెప్తుంది. అప్పటికే శశి ఆవేశంగా వీరా వైపుగా నడుచుకుంటూ వస్తున్నాడు. మిగిలిన విషయాలు పక్కన పెడితే తనను కాదు అని వీరాని సోనియా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చేసుకోవడం తనకిష్టం లేదు. అందుకే అంత ఆవేశంగా ఆమె మాట్లాడుతూ ఉంటే తన వైపుగా వస్తాడు. సోనియాని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అలా మాట్లాడాడు అన్న ఒక్క మాట వీరా చెవిని పడగానే అతని కోపం ఆకాశానికి అంటుకుంటుంది. ఆవేశంగా శశి నా వైపు తిరిగాడు వీర. అదే సమయానికి శశి కూడా దగ్గరగా వచ్చాడు. వెంటనే వీర శశి గొంతు పట్టుకుంటాడు. ఎంత ధైర్యం ఉంటే నా సోనియా వెంట పడాలని చూస్తావని అంటూ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. అయితే పక్కన ఉన్న సోనియా వాళ్ళ అమ్మ వద్దు బాబు ఇక్కడ గొడవలొద్దు. అసలే ఇది హాస్పిటల్. నా మాట వినండి అని అంటూ ఉంటుంది. వీర అంత కోపంగా అతని గొంతు పట్టుకొని అలా మాట్లాడుతూ ఉంటే శశి మాత్రం నవ్వుతాడు. వీరాకి చాలా కోపం వస్తుంది. గట్టిగా శశి చెంపపై గుద్దుతాడు. శశి ఎగిరి పక్కన పడతాడు. అయినా కూడా తన నవ్వుని ఆపడు. సీసీ కెమెరాలో ఈ గొడవలు చూసిన హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంటనే పరిగెడుతూ అక్కడికి వచ్చేస్తారు. వీర శశి దగ్గరికి వెళ్ళి అతని షర్ట్ పట్టుకొని ఎందుకురా ఇప్పుడు పిచ్చివాళ్ళ నవ్వుతున్నావు? ఎందుకు నువ్వు సోనియా వెంట పడుతున్నావు? అసలు ఏం చేయాలని అనుకుంటున్నావు? అని కోపంగా అంతే బలంగా ఇంకొక దెబ్బ కొడతాడు. ఒక్కసారిగా నోట్లో నుంచి శశికి రక్తం వచ్చేస్తుంది. అంత ఘోరంగా దెబ్బ తగిలినా కూడా శశి నవ్వుతూనే ఉంటాడు. వీర ఒక్క నిమిషం ఆగిపోతాడు. అప్పటికే మేనేజ్మెంట్ మొత్తం అక్కడికి వచ్చి ఉంటుంది. ప్లీజ్ ఆగండి సార్, దయచేసి ఇక్కడ గొడవ పడకండి. చాలామంది సీనియర్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఈ గొడవ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్లీజ్ సార్ దయచేసి మీరు గొడవ పడకండి అంటూ అందరూ కూడా చాలా బ్రతిమలాడతారు. అయితే వీర అప్పటికే ఆగిపోతాడు. ఎందుకంటే శశి నవ్వు ఆగట్లేదు. అంటే ఏదో జరగబోతోందని వీరాకి అర్థమవుతుంది. అయితే అప్పుడే వీరా ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసిన వీరాకి తన అసిస్టెంట్ సోనియా గురించి ఏదో చెప్తూ ఉంటాడు. అయితే మొదట సరిగ్గా వినిపించదు. అయితే మళ్ళీ ఆ కాల్ కట్ చేసి మళ్ళీ వీరా కాల్ చేస్తాడు. ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు సోనియా? అని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అతను సోనియా మేడం గురించి వాళ్ళ ఆఫీస్‌లో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆమెకేదో జరుగుతున్నట్లుగా ఉంది నాకు. మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు గమనిస్తూ ఉండమన్నారు కాబట్టి గమనిస్తూ ఉన్నాం. అయితే ఆమె మిస్ అయినట్టుగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఒకసారి మీరు వెంటనే ఆఫీస్ దగ్గరికి వెళ్లి కనుక్కోండి సార్ అని అతను అంటాడు. ఎందుకంటే విడిగా ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు సమాధానం చెప్పరు. వీర అయితేనే సమాధానం గట్టిగా చెప్తారని తన అసిస్టెంట్ అలా చెప్తాడు. ఒక్కసారిగా వీరాకి ఏమీ అర్థం కాదు. అయోమయంలో పడిపోతాడు. వీరాతో తన్నించుకొని కింద పడిపోయిన శశి తన రక్తాన్ని తుడుచుకుంటూ అదే నవ్వుతూ లేచి ఈ కాల్ కోసమే ఇప్పటి వరకు ఎదురు చూశానంటూ నిల్చుంటాడు. ఇప్పుడు ఇంకా గట్టిగా నవ్వుతాడు. అయితే వీరాకి అర్థమవుతుంది. ఎందుకైనా ఇందాకటి నుంచి నవ్వుతున్నావు, ఎంత ధైర్యం ఉంటే అని వీర మళ్ళీ శశిని పట్టుకోబోతాడు. అంతలోపు శశి సోనియానే కాదు విరూప తెలుసు కదా, సంవత్సరం కిందట మిస్ అయింది. కానీ నువ్వు ఇంతవరకు పట్టుకోలేకపోయావంటాడు. ఇప్పటి వరకు ఆవేశంగా ఉన్న వీర విరూప అన్న మాట వినపడగానే అంతే ఆగిపోతాడు. అప్పుడు విరూప ఇప్పుడు సోనియా ఎవరిని పట్టుకోలేవు నువ్వు. ఇప్పుడు చెప్తున్నా సోనియా నాది. నాకు మాత్రమే సొంతం. ఇకపై నీ నీడ కూడా తనని తాకనివ్వనంటాడు శశి. వీరా కోపంగా ఏంట్రా నువ్వు తాకనిచ్చేది? అసలు విరూపని ఏం చేశావంటూ కోపంగా శశి కాలర్ పట్టుకుపోతాడు. అంతలోపే ఉన్నట్టుండి ఆ హాస్పిటల్ లైట్స్ మొత్తం కూడా ఆఫ్ అయిపోతాయి. చిమ్మ చీకటిగా ఉంటుంది. కనీసం పక్కనే ఉన్న వ్యక్తి కూడా కనిపించినంత చీకటిగా ఉంటుంది. అయినా కూడా వీర ఆగకుండా తన ఎదురుగా ఉన్న శశిని పట్టుకోబోతాడు. కానీ తన చేతులకు శశి శరీరం తగలదు. వెంటనే లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. అయితే తన కళ్ళెదురుగా ఉండాల్సిన శశి ఉండడు. మిస్ అవుతాడు. అతన్ని తను పట్టుకోలేకపోయానని తిట్టుకుంటాడు. అయితే వీరాకి అప్పుడు అర్థమవుతుంది. ఇంతకుముందు విరూప కూడా శశి వల్లే మాయమయ్యిందని. అసలు వీర ఆ అమ్మాయిని మిస్ చేస్తున్నా అతన్ని పట్టుకోవడానికి, అలాగే తన కింద పనిచేస్తున్న వాళ్ళని ఆవేశంగా చంపేయడానికి వీటన్నిటికి కారణం విరూపాయేనా అని అనుకుంటాడు. కథ ఇంకా ఉంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.